నేను మీ డాక్టర్ రవిశేఖర్ రెడ్డి, కడప. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఒక చిన్న కవిత. రథసప్తమి మేమొస్తిమి, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఏడు గుర్రాల రథముపై భానుడు బాసిల్లెనే. నదీ స్నానాలు, దాన ధర్మాలు, ఇవే మన సంస్కృతి సాంప్రదాయాలు. సూర్య నమస్కారాలు, ఎన్నెన్నో సంస్కారాలు, మరెన్నో ఆస్కారాలు, ఆపై పురస్కారాలు అందుకో. సూర్యరశ్మిని ఆధారం చేసుకుని, ఏడు రంగుల నక్షత్ర కాంతిని చూసి తరించు, నీ జన్మను ఉద్ధరించు. రథసప్తమి మేమొస్తిమి, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఏడు గుర్రాల రథముపై భానుడు భాసిల్లెనే. నదీ స్నానాలు, దాన ధర్మాలు, ఇవే మన సంస్కృతి సాంప్రదాయాలు. తెల్ల జిల్లేడు ఆకులతో తలంటూ, తగ్గిపోవునులే తలనొప్పి మనకంటూ. రేగి పళ్ళతో దుమ్ము రేగిపోవునులే చర్మ సౌందర్యం. గోధుమ పిండి దీపం, గోదాములంత ఆరోగ్యం. చిక్కుడు కాయలతో రథం, చిక్కు సమస్యలకొక పరిష్కారం. ఆపై సంబరం అంబరాన్నంటేలా. ఆవు పాలు నిన్ను ఐశ్వర్యాల పాలు చేయు. రథసప్తమి మేమొస్తిమి, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఏడు గుర్రాల రథముపై భానుడు బాసిల్లెనే. నదీ స్నానాలు, దాన ధర్మాలు, ఇవే మన సంస్కృతి సాంప్రదాయాలు. పండుగ అంటే పూజలు పునస్కారాలు, పూలదండలు, ఆకులు అగరబత్తులు, పచ్చని తోరణాలు. నూరేళ్ళు వర్ధిల్లే నిండు కాపురాలు. కొడుకులు, అల్లుళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు, పిన్న పెద్ద అంతా అదొక సందడి సౌవడి. సరాగాలు పోయునులే ఈ లోకంలో సూర్యుడు ఉన్నంత వరకు. రథసప్తమి మేమొస్తిమి, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఏడు గుర్రాల రథముపై భానుడు బాసిల్లెనే. నదీ స్నానాలు, దాన ధర్మాలు, ఇవే మన సంప్రదాయాలు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. భారత్ మాతా కీ జై.